ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. మాజీ సీఎం కేటీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ వారం రోజుల నుండి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. మాజీ మంత్రి హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకొని ఈ రోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ సస్పెండ్ చేయడంతో హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత మరిన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో హరీష్ రావు లండన్ లో ఉన్నారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. కేసీఆర్ సైనికుడిగా నిబద్ధతగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటూ కూడా హరీష్ రావు మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇక కవిత చేసినటువంటి వ్యాఖ్యలపై వారి ఉద్యతగా వదిలేస్తున్నానంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళినటువంటి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా కేటీఆర్ కూడా హరీష్ రావుతో పాటు కేసీఆర్ తో భేటీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణకు అప్పగించడంతో పాటు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత రాజీనామా చేయడం, ఇట్లాంటి అంశాలపై కేసీఆర్ తో చర్చించినట్టుగా తెలిసింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.